నాయకత్వం ఉత్తర సతీష్ కుమార్ గారి నాయకత్వం జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ చేసినటువంటి పెద్దలందరికీ మరియు పత్రికా మిత్రుల నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. కబ్జాలు, అవినీతి. ఎప్పుడైతే మా నాయకులు కబ్జా చేసిందో మీకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మరి ప్రభుత్వం మీదే ఎంక్వైరీ పెట్టండి. కానీ మరి మా హయాంలో మాత్రం రివిజన్ బుక్కులలో పర్మిషన్లు ఇచ్చి సంతకాలు పెట్టిన మా పాలకులు మాత్రం లేరు. మరి ఈయన మీద ఉన్నటువంటి భూములకు మరి అలా కర్నూలు గుండ్ల దగ్గర కూడా ఈ ప్రస్తుతానికి ఈ పొజిషన్లో కూడా ఈరోజు కూడా ఇవాళ పరంపగు భూములకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీ హయాంలో ఎన్నింట్లకు పర్మిషన్ ఇచ్చిళ్ళు, మరి ఏ స్థాయి నుండి మీరు ఏ స్థాయికి వచ్చిళ్ళు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించాలి. ఎవరిని ఉద్దేశించి అయితే మీరు అవినీతి చేసిళ్ళు, కబ్జా చేసుకున్న చెప్తుల్లో మరి మీ నాయకులు నిన్నగాక మొన్న పొన్నం ప్రభాకర్ గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. మరి కలిసిమెలిసి మీరు ఉంటారు అన్ని పార్టీలతోని, మేము కూడా కలిసిమెలిసి ఉంటాం, అది కామన్. ఒక మంత్రి దగ్గర పోయి ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి పని తీసుకోవవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. మంత్రివర్యులు మీ మంత్రివర్య కాదు, అందరి మంత్రి, మొత్తం స్టేట్ మంత్రి, ఇవాళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రతి పార్టీ వారు పోతారండి. మా ఎమ్మెల్యే గారు కూడా మీ వారు ఎందరో వచ్చిళ్ళు, ఎన్నో పనులు చేసుకోపోయారు. పని చేసుకోలేదంటే మేము ప్రూవ్ చేస్తాం. మీరు తయారున్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతమందికి ఫండ్ ఇచ్చిండు, ఎంతమంది లాభపడ్డారు ఎమ్మెల్యే గారితో. ఇవాళ లాభపడి కూడా మేము క్యాంప్ ఆఫీస్కు రాలేదంటే సిగ్గుచేటు, చాలా సిగ్గుచేటు. పోతే అవినీతి అంటున్నారు. అవినీతి అనేది ఎంతమంది పైరువేలు చేసుకుంటాలో, ప్రజల దగ్గర ఎంత డబ్బు తీసుకుంటాలో, ఎంతమందిని పరిశాన్ చేస్తుందో మరి మా దగ్గర ఆధారం ప్రూవ్ చేయమంటే మేము రెడీ. నిన్నగాక మొన్న పాపం మంత్రివర్యులు మన హుస్నాబాద్కు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎన్నుకున్న తర్వాత, మంత్రి అయిన తర్వాత రాగానే మీ బుద్ధులు పోనించుకోలేదు. మార్కెట్ కమిటీలో 1,30,00,000 అవినీతి. మిమ్మల్ని లోపలేసి మంత్రి తిట్ల దండకం, తనుల దండకం చేసినా కూడా మీకు బుద్ధి రాదు అని అంటే ఇక మీరు ఏ విధంగా మీరు ప్రెస్ మీట్లో కూర్చుంటారో సిగ్గుచోటు ప్రజలు చూసి నవ్వుకుంటారు. మీరు మాట్లాడేది మా గౌరవ మాజీ శాసనసభ్యుల గురించి. మీరు అందరూ కూడా ఏమంటారు, ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లో చూడండి, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మాజీ శాసనసభ్యులు చాలా మంచోళ్ళు, అవినీతి లేదు, మంచి పేరున్నదని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. సిగ్గుందా మరి మీకు విమర్శించడానికి? మంచి వ్యక్తి గురించి విమర్శిస్తారా? కార్లో తిరుగుతాడు, వాళ్ళ సొంత డబ్బు 10 కోట్ల కార్ల తిరిగే సత్తా వారికి ఉంది. ఇవాళ అధికారం రాగానే 20-30 లక్షల కార్లు కొనుక్కున్నారు. ఎక్కడ నుండి వచ్చిందండి మీకు డబ్బు? అధికారం రాగానే 30 లక్షల కార్లలో తిరుగుతున్నారు మీరు. ప్రజలు గమనిస్తలేరా? మండలానికి ఒక్కరు ఉన్నారు, గుర్తపట్టుకున్నారు మొత్తం. ప్రజలకు తెలియదా? ఈ మండలం నువ్వు దోచుకో, ఈ మండలం నువ్వు దోచుకో. ఉన్నారా మా దగ్గర? మమ్మల్ని బదనాం చేసి ఆ నలుగురే ఎమ్మెల్యేను ఓడించిండు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దయచేసి మీ వెనుక ఎవరైతే ఉన్నారో ఆ 4 వల్లనే మీరు ఓడిపోతారు నెక్స్ట్ ఎలక్షన్లో. ఇది గుర్తుపెట్టుకోండి. మా ఎమ్మెల్యే గారిని, మా నాయకులను బదనాం చేసి మార్పు అనే పదంతో మీరు గద్దెనెక్కిళ్ళు. మరి అదే పదంతో, అదే 4 మీరు రేపు ఓడిపోబోతుండ్రు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మా ఎమ్మెల్యే గారిని మెచ్చుకుంటున్నారు. నేను కూడా పొన్నం ప్రభాకర్ గారిని మెచ్చుకుంటున్నాను. నిన్నగాక మొన్న మా షాదీఖానాకి వచ్చిండు. పార్టీలకు అతీతంగా మీరు నా దగ్గర డైరెక్ట్ వచ్చి పనిచేసుకొని పొమ్మని చెప్పిండు. మరి మీ ఎన్నుకున్న నాయకులను కొంచెం మీరు కంట్రోల్ చేయండి మంత్రి గారు దయచేసి. ఒక మంచి వ్యక్తిని పట్టుకొని మీరు విమర్శించడం సరైనది కాదు. మీరు కూడా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. ఒక సీఎం
మా మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తుందంటే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి కేవలం 4 సంవత్సరాల లోపల 5,200 కోట్ల నిధులు తీసుకొచ్చాడు. ఇవాళ మీరు మంత్రివర్యులు కనుక దయచేసి 10,400 కోట్లు 5 సంవత్సరాల లోపల మీరు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి. మేము స్వాగతిస్తాం. మీ మీద చాలా గౌరవం ఉంది మాకు. ఎందుకంటే మీరు మంత్రివర్యులేరు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు మంత్రి పదవి మన నియోజకవర్గం దక్కలే. మేము కోరుకుంటున్నాం అభివృద్ధి. మీరు అభివృద్ధి చేయండి. కానీ అవినీతి గురించి మాట్లాడే ముందు మీ అవినీతి ఏందో తెలుసుకోవాలి. ఊర్ల మీద పడ్డారు పంతరాగల లెక్క. జనాలందరూ అనుకుంటున్నారు అవినీతికి పాల్పడ్డోళ్ళు కూడా తస్మాత్ జాగ్రత్త అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ పదాన్ని ఖండిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. గ్రామాలలో ఊళ్ళలో ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను తిరగనివ్వమంటే మీ ఎవరు అయ్యా జాగిరి కాదు. ఇక్కడ ఇది అందరిది. మీ ఎమ్మెల్యే గారికి ఎంత హక్కు ఉన్నదో మా మాజీ ఎమ్మెల్యే గారికి అంత హక్కు ఉంది. మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంత హక్కు ఉంది. మీరు ఇక్కడనే పుట్టిన, మేము ఇక్కడనే పుట్టినాం. మాట్లాడే ముందు ఆలోచించండి. మీరు ఏమేమి అవినీతి చేసిందో మా దగ్గర బాజాప్తా ఆధారాలతో సహా మేము రెడీ ఉన్నాం. టైం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. కానీ మా ఎమ్మెల్యే గారు మాకు ఆ శిక్షణ ఇవ్వలే. ₹1 కూడా మాకు తెలియదు అవినీతి. ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని తినలే. మా ఎమ్మెల్యే గారు కూడా తినలే. తన సొంత డబ్బుతోని కార్యాలయం తిరుగుతుండు. ఎవరన్నా మా ఎమ్మెల్యే గెలవగానే ఏదైనా కంపెనీ మాకు కారు ప్రొవైడ్ చేసిందండి? చెప్పుడపోతే చాలా ఉన్నాయి. చెప్పాలా? వద్దు. గౌరవిస్తున్నాం మేము. మా ఎమ్మెల్యే గారికి ఎవరు కూడా కార్లు ప్రొవైడ్ చేయలే. ఏ కంపెనీ ఏ ట్రావెల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయలే. చెప్పాలంటే మీరు ఉండలేరు ఇక్కడ. దయచేసి విమర్శించే ముందు ఆలోచించి విమర్శించండి. మంత్రివర్యులు, అందరి మంత్రివర్యులు ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర పోయి పని చేసుకుంటాం. నేను కూడా రేపు వచ్చి పని చేసుకుంటా. నీకు అనే అధికారం లేదు. స్టేట్కు ఆయన మంత్రి, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అవినీతి అంటారు, మళ్ళీ వాళ్ళతో దోస్తానం చేస్తారు. మంత్రి దగ్గర తీసుకుపోయే బాధ్యత మీరే తీసుకుంటారు. ఎందుకంటే ఇటువంటి లప్పుడు మాటలు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. పార్టీ అన్నప్పుడు, ప్రభుత్వం అన్నప్పుడు ఒకరికొకరు సహకరిస్తారు. పరస్పర సహకారం ఉంటుంది. మీరందరు కలిసి మంత్రివర్యులు మాత్రం బదనాం చేయకండి. ఆయనను మొత్తం 5 సంవత్సరాలు పూర్తి కాలం చేయనియండి. ముందు అభివృద్ధి కొరకు ఆలోచించండి. మన నియోజకవర్గాన్ని కొత్తగా మంత్రి అయ్యిండు, మొదటిసారి మంత్రి పదవి వచ్చింది. మంచి నిధులు తీసుకొచ్చి పని చేయమని చెప్పండి. ఇక ముందు మా మాజీ శాసనసభ్యులను వారు మీరే ఖితాబిస్తుండ్రు. చాలా మంచి పేరున్నదని. మళ్ళీ మీకు బుద్ధి ఉండాలి విమర్శించడానికి. ఇంకొకసారి ఇట్లా విమర్శించకండి. ఇకపోతే మన గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు మాట్లాడతారు ఏం చేయలేదని. ఎవరండి ఏం చేయలేదని? 1.23 ప్రాజెక్ట్ 10 సంవత్సరాల మీ పీరియడ్లో కంప్లీట్ చేయక కాంట్రాక్టర్లు బిచానెత్తేసిండ్రు. ఇది నిజం కాదా? ఇవాళ కేవలం 2019 నుండి 23 వరకు 4 సంవత్సరాల లోపల రికార్డు తీసి చూడండి. మీరు రికార్డు తీసి చూడండి. 1.23 కెపాసిటీ టీఎంసీ కలిగిన ప్రాజెక్టు 8.23 కెపాసిటీ పెంచి 19 నుండి 95% మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు కేసీఆర్ గారు దృష్టి సారించి పని పూర్తి చేయడం జరిగింది. ఇది నిజం కాదా? 10 సంవత్సరాల లోపల 1.23 కంప్లీట్ చేయలేదు మీరు. ఇవాళ కేవలం 4 ఏళ్ల లోపల మా ఎమ్మెల్యే గారు 90% పనిచేసిండు. మరి మీరు రాగానే 400 కోట్ల నిధులు రిలీజ్ అయినాయి, తీసుకొచ్చిండు అని పాలాభిషేకం చేసిండు. తట్టడి మట్టి ఇప్పటివరకు తీయాలని ఎమ్మెల్యే గారు అన్నారు. నిజం కాదా? నిజం కాదా చెప్పండి. ఎక్కడ తట్టడి మట్టి తీసిండు? కేసులు వేసేది మీరే, కేసులు వేయించేది మీరే. గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరేసిందండి? మీ కాంగ్రెస్ సర్పంచ్ చేయలేదా? దాన్ని విడ్రా చేయించండి. విడ్రా చేయించి పని మొదలు పెట్టండి. కాలువల పని మొదలు పెట్టండి. డెవలప్ చేయండి. దానిలో ట్రయల్ రన్ చేసి దానిలో 2-3 టీఎంసీ వాటర్ పోయించండి. భూగర్భ జలాలు పెరుగుతాయి.
అంతేగాని అనవసరమైన మా విమర్శలకు పోదు. అది మీకు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వాదించి మీకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీ మంత్రివర్యులు పనిచేయనియండి. మీరు ఇట్లా డిస్టర్బ్ చేసి ఆయనను ఓడించే ప్రయత్నం చేయకండి. మీరు ఇట్లే చేస్తే ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంత తొందరగా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వమే ప్రజల్లో కూడా వ్యతిరేకత. నేను కాదు చెప్పింది, ప్రజలలో పోయి తెలుసుకోండి. ఇలా ఎన్నికలు పెడదామంటే లాగులు నడుస్తున్నాయి. ఇది నిజం కాదా? సంవత్సరంన్నర వరకు సర్పంచ్ ఎన్నికలు పెట్టకుండా ఏ ప్రభుత్వం ఉన్నదా భారతదేశంలో? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దయచేసి ఇక ముందైనా కూడా పాపం ఆయన మంత్రివారు పని చేస్తాడు, పని చేయనియండి. ఆయన డిస్టర్బ్ చేయకండి, ఆయనను ముంచకండి, ఆయనను పరిశాన్ చేయకుండా డిఫెన్స్లో చేయకండి. ఇటువంటి చౌకబారు ప్రకటనలు, ఈ చిన్న చిన్న ప్రెస్ మీట్ పెట్టగానే దానికి కౌంటర్ ఇచ్చిన గొప్పతనమా? కౌంటర్ ఎటువంటి వాళ్ళు ఇవ్వాలండి? ఏం కౌంటర్లు ఇచ్చిల్లండి? మీరు ఏం మాట్లాడారు? మీరు రాగానే గుండెలు నింపుకున్న వాళ్ళు మీరు కూడా మా మాజీ శాసనసభ్యులు, మా నాయకుల గురించి మాట్లాడటోళ్ళ ఇలా పని చేయనండి. మంత్రివర్యులు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చేస్తూ, పత్రికా మిత్రులు కూడా నమస్కారం చేస్తూ, అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపనలో అదేవిధంగా ప్రారంభోత్సవానికి వచ్చిన నలుగురు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ఆనాడు జరిగిన బహిరంగ సభలో హుస్నాబాద్ నిజవర్గ ప్రాంతానికి గురించి మాట్లాడడం జరిగింది. మేమే అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 18 నెలల కాలంలోనే జరుగుతున్న అభివృద్ధి గతంలో జరగాలని చెప్పడం వల్ల గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు వారు చేసిన అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. పూర్తిగా ఏం చేయలేదు, అసలు పూర్తిగా అది నిజవర్గాన్ని పట్టించుకున్నట్లు మాట్లాడడం వల్ల ఆవేదనకు గురై మాట్లాడడం తప్ప వేరే లేదు. చేయలేదంటే అనేక అభివృద్ధి పనులు ముందున్నట్టు ప్రజలు చూసిందని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అభివృద్ధి జరుగుతున్న కాలంలో కూడా అనుకోకుండా ఎలక్షన్ రావడం జరిగింది. కొన్ని పనులు నిలిచిపోయినాయి. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు చేస్తారు. చేస్తే కొన్ని పనులు మిగిలిపోతాయి. మిగిలిన పనులు చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. కానీ మా హయాంలో జరిగిందని చెప్పుకునే బాధ్యత కూడా ఆ ప్రభుత్వంలో అయినా వాళ్ళు నాయకులు చెప్పడం సహజం. మీరు కూడా రేపు పొద్దున అధికారం కోల్పోయిన తర్వాత మేము ఈ పనులు చేసినాం, ఆ పనులు మిగిలిపోయిన తర్వాత మీరు చేయాలని చెప్పడం సహజం కాబట్టి చెప్పుకోవడం జరిగింది తప్ప వేరే లేదన్న. అదేవిధంగా ఇక్కడ కూడా మరి అదే డబుల్ బెడ్రూమ్లో ఇప్పటికీ పెండింగ్ ఉన్న ఎందుకు ముట్టుకుంటారని అడుగుతున్నాం. ఇప్పటికి చాలాసార్లు వాళ్ళ పాపం లబ్ధిదారులు మంత్రి గారి దగ్గరికి, గౌరవ మంత్రి గారి దగ్గర రావడం జరిగింది. పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ అంటే మంత్రి గారికి అసలు ఇష్టం లేకుండా పోయింది. అసలు వాడి పోగానే కొంత సీరియస్ అయినట్టు కనబడ్డట్టు వాళ్ళు చెప్తుంటారు బాధకరం. మరి అనేక అభివృద్ధి పనులు జరిగినప్పుడు జరిగినా చెప్తే కొంత తప్పేం లేదు. మీ ఆమె జరిగితే కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. అదేవిధంగా వ్యక్తిగత దూషణలు కూడా ఒక నాయకుడు మాట్లాడడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో దూషణలు దిగడం అందరికీ అన్ని మాటలు వస్తాయి. తర్వాత 2 కుర్చీలు వేసుకోవడం, 3 కుర్చీలు, ఎవరైనా ఎవరి పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎవరి దేవుడు ఇచ్చినంత మాత్రం ఎవరు అట్లుంటారు, వాళ్ళు ఇంటుంటారు తప్ప వ్యక్తిగతంగా దూషణలు మార్చుకోవాలి. అదేవిధంగా చెప్పడం జరిగింది ఏమని, ఏదైతే అంబులెన్స్ కోసం భిక్షాటన చేసిన పైసలు ఏమైనా అడగడం జరిగింది. చెప్తే తప్పే ఉన్నది. మీరు అది నిరసన కార్యక్రమా లేకపోతే మీరు ఏమైనా కావాలని చెప్పేసి మేము ఒక అంబులెన్స్ కొనుక్కొద్దామని చెప్పడం జరిగినట్టు ప్రజలను అప్పుడు అనుకున్నారు. కొనుక్కొద్దామని ఇట్లా వసూలు చేసినా లేకపోతే భిక్షాటన కార్యక్రమం నిరసన కార్యక్రమం అంటారా ఏదో రకంగా చెప్పాల్సిన అవసరం ఉందో చెప్పలేదు. దాదాపు అప్పుడు 2 లక్షలు వసూలు చేసిన ప్రచారం ఉంది కాబట్టి అది చెప్తే అయిపోయాయి. మేము కార్యక్రమం చేసినాం, తీసుకున్నామని చెప్తే అయిపోయి దానికి పెద్ద ప్రాధాన్యం చేసి మీరేదో ఆరోపణ చేసినట్టు బహిరంగ మాట్లాడడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, తర్వాత ఒక వేరే నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భూ కబ్జాలు చేసిన వాళ్ళు చెప్తే మీరే ప్రభుత్వం చేసుకోవడానికి కూడా సిద్ధంగానే చెప్పారు. ఏదైతే విచారణ చేసుకోండి. మళ్ళీ రాష్ట్ర మంత్రులు ఉన్నారు, విచారణకు ఏముండదు. 10 రోజుల్లో ఎవరు కబ్జా చేస్తే వాళ్ళు తీసుకోండి. మీదే ప్రభుత్వం కదా, భయపడాల్సిన అవసరం అని చెప్పి అనుకుంటున్నాం. తర్వాత మా ఎమ్మెల్యే గారు ఉన్న సతీష్ కుమార్ గారు ఏమన్నా అవినీతి చేసిందా లేకపోతే పని చేయలేదా అని చెప్తే చెప్పండి. ఇది కానీ వ్యక్తిగత దూషణలు మార్పాలి. అదేవిధంగా గౌరవ ప్రాజెక్టు సంబంధించిన విషయాన్ని మాట్లాడడం జరిగింది. పదే చాలాసార్లు గౌరవ సతీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. 98% పనులు మేము పూర్తి చేసినాం. మా అధికారం మేము కోల్పోయినాం, మీకు అధికారం ప్రజలు ఇచ్చారు, మీరు చేయండి అని అడిగింది. అదేవిధంగా ఉన్న ప్రాజెక్టులో నీళ్లు నింపండి, భూగర్భ జలాలు కొంత వస్తాయి, దానివల్ల కొంత నీరు వచ్చే పరిస్థితి అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నాడు, భూసేకరణ జరుగుతుంది కాలువల కోసం అని చెప్పి ఇంతవరకు జరిగిన తర్వాత చెప్పాల్సిన రికార్డు ఎత్తుంటే ఆటో ఆఫీసులు మీ దగ్గర చెప్పే పరిస్థితి లేకుండా
ఉంటేనే మీరు వేసుకొని ఆగమాగమన మాట్లాడి ఏదో ప్రజల తప్పుదో పట్టిన ప్రయత్నం చేయడం మంచిది కాదు. విధంగా రికార్డులు కాబట్టి ఎంత భూసేకరణ చేశారు, తర్వాత ఎక్కడి వరకు పనులు వచ్చినప్పుడు చెప్పండి. ప్రతిపక్షంగా అడిగే బాధ్యత మాజీ శాసనసభ్యులు లేదని అడుగుతున్నాము. సరే ఇంకో నాయకుడు అంటాడు మేము ఉసునాలే తిరగాలి, ఎవరు రా రేపు పని చేయాలి, ఎవరు తిరగలో చూద్దాం రండి, ఎందుకు తిరగలేరో చెప్తాము రండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరగకుండా చేసిన బట్ అట్లానే కాదు. ఎవరు మేము లేవా? నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో అనేక సమస్యల మీద పోరాటం చేసినాము. వ్యక్తిగతంగా కాకుండా తిరగని అది అంటే మేము ఎప్పుడన్నా గౌరవ మంత్రి గారు ఉస్మానాబాద్కి వస్తే ఎప్పుడన్నా అడ్డుకున్న పరిస్థితి, అనేక సమస్యలు వచ్చినాయి, అనేక ఆరోపణలు, ఇంకో మండల నాయకులు వచ్చి అనేక ఆరోపణలు వచ్చినాయి. వ్యక్తిగతంగా కాకుండా ఒక ప్రజల పక్షాన పార్టీ పక్షాన కొట్లాడడం జరిగింది. ఆరోపణలు కూడా అసలు మంత్రి గారు స్పందించడం మంచిపని. పత్తి కొనుగోళ్ల మీద విపరీతమైన అక్రమాలు జరిగినాయి, కోట్ల రూపాయలు అయినాయి, అది ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అయినా కూడా దాని మీద కూడా మంత్రి గారు కూడా సీరియస్ అయిందని చెప్పడం జరిగింది. తర్వాత కాళ్ళు మొక్కించుకుంటాడు, అది అరే ఒక్కొక్కరే అంటాడు, మొక్కమని అయితే చెప్పలేదు, మేమైతే ఎప్పుడు మొక్కలే, నాకు అభిప్రాయం లేదు కాబట్టి మొక్కలేదు, నమస్కారం పెడితే దాని బట్టి దండమే పెడతాడు అంతే. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మొక్కమని చెప్పే పైగా మొక్కుడు అది ఇది అని కాదు కదా. ఇంకో నాయకుడు నమస్కారం చాలా గొప్పతనం మెచ్చుకుంటాడు, కొంతమంది దాన్ని పొగుడుతనం మెచ్చుకుంటాడు. అరే మొన్న బహిరంగ సభలో మొత్తం అది అసలు బహిరంగ సభ అనిపించింది, మొత్తం మంత్రి గారు పొగిడించుకున్నట్టే కనబడ్డది, ఆయన అభినందన సభ ఏర్పాటు చేసుకున్నట్టే కనబడ్డది. అయినా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చింది కాబట్టి, మంచి పని చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు శంకుస్థాపన జరుగుతారు, అనేక కార్యక్రమాలు హాస్పిటల్ సంబంధించి అనేక విషయాలలో మాట్లాడడం సంతోషం, మంచి పనులు చేస్తే కానీ వ్యక్తిగత దూషణలు పోవడం మంచిది కాదు. తర్వాత మిగతా అనేక సమస్యల మీద మా ఆఫీస్కి రావడం, కొంతమంది నాయకులు మీ నాయకులే ఈ నాయకులు సలహాలు తీసుకుంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరి ఎందుకు రానిస్తారు వాళ్ళను? చెప్పండి, వాళ్ళని ఎందుకు రానిస్తారు? మీరు చెప్పండి, ఎందుకు రానిస్తారు వాళ్ళను? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కొంతమంది నాయకులనే మీ మంత్రి గారే పిలిచి నాకు ఏమంటే సలహాలు చెప్పండి అని చెప్పి అడుగుతుంటే ప్రచారం జరుగుతుంది. ఛాయ్ బిస్కెట్తో ఆఫీస్కి వచ్చినప్పుడు ఛాయ్ బిస్కెట్ కామన్ అయిపోతుంది. ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు తింటున్నామా తాగుతున్నామా, ఏదో మంచిలో గింజలో తాగుతారు కదా, అది కాదు కదా, దాన్ని ఎత్తేయడం మంచిది కాదు. అది సరే మీరు రాని ఎక్కండి, మీరు వచ్చి కూడా పనులు చేసుకున్నదని అప్పుడున్న శాసనసభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది కదా. సతీష్ కుమార్ గారు అధికారం ఉన్నప్పుడు కామన్గా వస్తుంటారు, పని చేయడం బాధ్యత ఒకరికి కాదు కదా. ప్రతిపక్ష నాయకులకు చేయొద్దని ఏం లేదు, అధికారం ఉన్నప్పుడు వస్తారు, పని చేసుకుంటారు, పోతారు. తర్వాత ఆ కేసులు పెట్టించారు, అది ఇప్పుడు అది ఎట్లా జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది కదా. అది మిగతా సంబంధించి ఏదైతే వ్యక్తిగత దూషణలు మానుకొని ఏదైతే అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను కొంత గుర్తించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత దూషణలు మానుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా సమస్యలలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమంలో తప్పకుండా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. అవినీతి అంతా వదిలిపెట్టమని చెప్పడం జరుగుతుంది. అవినీతి ఎందుకు వదిలిపెడతాం? మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అనేక కార్యక్రమాలు ఇప్పటికీ ఇప్పుడు శంకుస్థాపన చేసిన పనులు అనేక పెండింగ్ ఉన్నాయి. అడుగుతాం, అడిగినంత మాత్రం ఏమైనా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? అవి పనులు పూర్తి చేయమని అడుగుతున్నాం. తర్వాత మీ అధికారం వచ్చింది, రాష్ట్రంలో ఒక మంత్రివర్గంలో కీలకంగా మంత్రి పాత్ర పోషిస్తారు పొన్నం ప్రభాకర్ గారు. వాళ్ళు మాట్లాడితే తప్పేముంది, వాళ్ళందరూ సెటిల్మెంట్ చేసి నిజంగా నీళ్ళు ఇస్తే మంచిగా అందరూ సంతోషపడతారు. తర్వాత 250 పడకల ఆసుపత్రి అన్నట్టు మంచిదే తీసుకు. ప్రెస్ మీట్ సందర్భంగా ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న 4 మంత్రులు వచ్చి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి 4 లైన్ రోడ్డు దానికి ప్రారంభం మన శంకుస్థాపనకు చేసి ఒక బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో మా ఎమ్మెల్యే గారిని మాటలు అనడం చాలా తప్పు. ఎందుకంటే ఒక్కరోజు కూడా మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. అసలు మీ పార్టీ జోలికే రాలేదు. పొన్నం ప్రభాకర్ పేరు కూడా ఇక్కడ ఎత్తలేదు. ఆయన ఎంత మంచి మనసులో ఎంత మంచి వాడో ప్రజలందరికీ తెలుసు. మంచి వ్యక్తి అని అతనికి ఒక పేరుంది. ఆయన ఎవ్వరు కూడా వేరే ఇతర పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆయన చెడ్డోడని ఎవ్వరి నోట కూడా రాలేదు. అందరూ మంచివాడే అన్నారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చేది, కెప్టెన్ సాబ్ ఇంటికే వచ్చేది. వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వారిని అడిగి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు కదా అని చెప్పడం ఎంత అన్యాయం అంటే, ఆయన వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి చేసిన అన్నీ మొన్నటి రోజు ఎమ్మెల్యే గారు క్లియర్గా వివరించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు అన్ని వివరించడం జరిగింది. మళ్ళీ వివరించడం అనేది కాదు, కానీ మీరు ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్ళీ మీరు పార్టీలోకి వచ్చారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం నడుపుతూ కూడా మీరు అభివృద్ధి చేయండి.
చేయాలి తప్ప కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే గురించి విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అది ఒక నాయకుడు అంటాడు, కాంగ్రెస్లో ఒక నాయకుడు, మేము మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కబ్జాలు చేసి తర్వాత ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసిందని అన్నాడు. అవినీతి కార్యక్రమాలు ఎవరు చేశారో లోకమంతా తెలుసు. పదవిలో ఉన్నప్పుడు మీరు రివైజన్ రిజిస్టర్ లోపల ఇండ్ల పర్మిషన్ కూడా ఒక ప్రజానాయకుడు ఇవ్వడానికి వీల్లేదు, ప్రజాప్రతినిధి ఇవ్వడానికి వీల్లేదు. ఉద్యోగస్తుడే ఈవోనే ఆ పర్మిషన్లు ఇవ్వాలి. దాన్ని పైసలు తీసుకొని అవినీతికి పాల్పడి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ అందరికీ కూడా తెలుసు. మనకు ఇప్పుడు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి పరంపోగు భూములు అప్పుడు మన శ్రీ ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతారావు గారు ఉన్నప్పుడు వాళ్ళకు కులం వైజ్గా కొన్ని భూములను ఇవ్వడం జరిగింది. ఆ భూములని ప్రతి భూమిని అందరికీ అమ్ముకోవడం జరిగింది. ఆ పదవిలో ఉన్నప్పుడు భూములను అన్నీ అమ్ముకొని పైసలు కాజేసుకోవడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ స్థాయిలోకి ఎదిగారో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. ఏం లేనటువంటి వ్యక్తులు కూడా బాగా చాలా ధనవంతులై చాలా గొప్పగా ఉండి ఇప్పుడు వేరే వాళ్ళను గొప్ప వాళ్ళు అనడం చాలా పొరపాటు. మా ఎమ్మెల్యే గారు 2 కోట్ల కార్లు తిరుగుతూ ఉన్నాడంటే వారి డబ్బు వారి అవసరాలు దానికోసం తిరుగుతూ ఉన్నాడు తప్ప మన లగ్జరీ చేయడానికి ఎంజాయ్ చేయడానికి కాదు ఆయన. అలాంటి అలవాట్లు ఆయనకి ఏమాత్రం లేదు. అది కొనుక్కున్నాడు తిరుగుతూ ఉన్నాడు అనడం అది ఎంతవరకు సమంజసం? ఒక మనిషి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ సొంత పరిస్థితులను బట్టి ఉండాలి కానీ ఒక వ్యక్తిగతంగా అనడం అది ఎంతో దుర్మార్గమో మీరే ఆలోచించాలి. ఆయన 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటాడు అంటే 2 కుర్చీలు వేసుకోకపోతే ఒక కుర్చీ మీద కూర్చుంటే ఆయన వేటుకు పడిపోతాడు కావచ్చు. అదేవిధంగా ఈ విమర్శించినటువంటి వ్యక్తి తండ్రి 2 కుర్చీలు వేసుకునేది. ఆయన అది మర్చిపోయాడు. ఆయన విమర్శించుడు కానీ వాళ్ళ తండ్రి 2 కుర్చీలు వేసుకోకుండా కూర్చోవడానికి వీలు కాకపోయేది. ఆయనకు ఎన్నో ఇబ్బందులు జరిగేది పాపం. ఆ పాపం అనే మంచి మనిషి ఉండే బోరు వేలు నడిపినప్పుడు చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అలవాట్లను ఈ ఎమ్మెల్యే గారిని అనడం అనేది ఎంతవరకు సమంజసం? పోతే ఇంకో వ్యక్తి అంటాడంటే ఏమని, మేము ఎమ్మెల్యే గారిని ఈ ఊళ్ళో మాజీ ఎమ్మెల్యే గారిని ఊళ్ళో తిరగనివ్వమని. ఊళ్ళో తిరగనివ్వడానికి నీ తాత జాగిర్ అనుకుంటున్నావు? ఇది ఏమనుకుంటున్నావు అంటే మేమందరం ఇక్కడ వేరుగా ఊరికనే ఉన్నామనుకుంటున్నావా? మాకు ఆ దమ్ము లేదా? మాకు ఆ ధైర్యం లేదా? రా, దమ్ముంటే వచ్చి తిరగనిపోయి చూడు, అప్పుడు తెలుస్తుంది నీ దమ్మెంతో మా దమ్మెంతో. అప్పుడు తిరగనేయకుండా చేయండి, అప్పుడు చూస్తాం మేము. అంతేకాని అనవసరంగా మేము తిరగనీయం, మాకే బలం ఉన్నది, మేమే ప్రభుత్వంలో ఉంటాం, ఎప్పుడు ఇదే ప్రభుత్వంలో ఉంటాం, మేమే మినిస్టర్ అవుతామని అనుకోవడం చాలా పొరపాటు. మేము ఉద్యోగస్తులను బెదిరించుకుంటూ ఒక్కొక్క నాయకుడు మీలో ఉన్నటువంటి నాయకుడు ఒక్కొక్క ఉద్యోగిని బెదిరించుకుంటూ మినిస్టర్ గారి పేరు చెప్పుకుంటూ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. పాప ఉద్యోగస్తులంతా మాకు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మమ్మల్ని ఈయన ఇబ్బంది పెడతామన్నాడు, ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మేము సరే ఇంకా చూద్దామని ఉన్నాం. కానీ అనవసరంగా ఆయన పడుకున్న వారిని ఏం చేయని ఎమ్మెల్యేను లేపి నువ్వు ఇంత దమ్మున్నది అని అనేసరికి ఎవరికైనా ఊరుకోబుద్ధి, ఎంత మంచోడైనా ఊరుకోబుద్ధి అవుతుందా? ఊరుకోబుద్ధి కాదు. అందుకని ఆయన లేచి మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతేకాని ఏం దుర్మార్గ మాటలు మాట్లాడలే. ఆయన చేసిన అభివృద్ధి, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు గురించి, తర్వాత హాస్పిటల్ గురించి, మా శిశు మాత హాస్పిటల్ 11 కోట్లు అయితే కట్టించి దాని గురించి, రోడ్డు కోసం హైవే కోసం ఆయన ప్రపోజల్స్ పంపించినాయి, కేటీఆర్ గారితో మాట్లాడినాయి. ఇవన్నీ ఆయన అభివృద్ధి చేసినాయని చెప్పాడు. మిషన్ భగీరథ అనేది, మిషన్ భగీరథ తర్వాత ఇంటింటికి నీళ్లు తాగించేటని. ఇప్పుడు ఆ నీళ్లు తాగించే కష్టం ఇప్పుడు వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం పట్టించుకోకపోవడం వల్ల నీళ్ళు దొరకడం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు ఏమన్నా ఈ నీళ్ళకి ఇబ్బంది జరిగిందా? అవన్నీ తెలుసుకొని అవి అభివృద్ధి చేయక ఏదో ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఏదో సభలలో ఈ ఎమ్మెల్యే అట్లా ఎమ్మెల్యే ఏమైనా పదవి మీద ఉన్నాడా, ఏమైనా చేస్తాడు? ఇప్పుడు అభివృద్ధి చేయండి మీరే. ఎంత అభివృద్ధి చేస్తారో మీకే పేరు వస్తుంది. అంతేకాని ఆయన ఓడిపోయినానో ఆయన లేనైనా అనో ఎంతో సమంజసం. అది కరెక్ట్ అయితే కాదు. ఒక్కొక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఒక తీరు, ఒక ఆయన ఒక తీరు, ఒక ఆయన ఒక తీరు. అందరికీ తప్పులు ఉంటాయి.
అందరికీ తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి, మంచి జరుగుతాయి, చెడు జరుగుతుంది. వాటన్నింటినీ వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడడానికి అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. అది మీకు నేను మరీ చెప్తా ఉన్నాను. కానీ మరి ఇంకోసారి మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విషయం ఏమనగా మొన్న ఇటీవలే కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులుగా ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేయను అనుకుంటేనే మా మాజీ శాసనసభ్యులు శ్రీ ఉడతల సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. అందులో భాగంగా ఆయన అసలు ఇదివరకు పట్టణాధ్యక్షులుగా చేసిన విషయాన్ని మర్చిపోయి ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటాడని, అలాగే వ్యక్తిగత వాహనాలు 2 కోట్లు 3 కోట్ల వాహనాలతోని తిరుగుతున్నాడనే ఒక మాట అనేది అది సరికాదు. ఎందుకంటే వాళ్ళ నాయకులు కూడా ఎత్తెత్తు కుర్చీల మీద కూర్చున్న విషయం హుస్నాబాద్ పట్టణ మరియు నియోజకవర్గం మొత్తం ప్రజలకు తెలుసు. అలాగే మరి వారి యొక్క నాయకుడు కూడా వ్యక్తిగత వాహనాల్లోనే తిరుగుతున్నాడు. మరి మా సారు గౌరవ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సదుపాయాలు ఉన్నా కానీ ఆయన ప్రజల కోసం సేవ చేయాలని ఒక తపనతోనే ఉన్నాడు తప్పితే ప్రజా ఒక నిధులనైనా కానీ లేకుంటే సదుపాయాలని దుర్వినియోగం చేయకుండా ఉన్నాడు. అలాగే ఆయన గత 2014లో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ఒక కౌన్సిలర్గా టికెట్ కోసం ఆయన తిరగడం జరిగింది. ఆ అసహనం అప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల అసహనంతో మళ్ళీ బీజేపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. తదనంతరం మళ్ళీ కాంగ్రెస్కి రావడం జరిగింది. అంటే 3 పార్టీల తిరిగి నువ్వు ఈ మాట అనడం అనేది సరికాదు. అలాగే అప్పుడే మా సార్ మీకు టికెట్ ఇస్తే కనుక మీరు మా పార్టీలో ఉండేటోళ్ళు, అది మీరు మర్చిపోతున్నారు. అలాగే ఇంకా మాట్లాడుకుంటూ మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని ప్రతిపక్షాలకు ఎప్పుడు టైం ఇవ్వలేదని అనడం సరికాదు. మీరు ఎప్పుడైతే అభిమానించే నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారిని మా యొక్క మాజీ సీఎం దగ్గరికి మీ యొక్క ముఖ్య నాయకుని ఒక ఆరోగ్య విషయంలో తీసుకెళ్ళి మరి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సేల్ ఫండ్ కూడా చెక్ కూడా ఇప్పించడం జరిగింది. హుస్నాబాద్ కాదు, ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ విషయం తెలిసిందే. అంటే మా గౌరవ ఎమ్మెల్యే గారికి అంటే ఒక మంచి మనిషి అని ప్రతిపక్షాలు సైతం చాలా మంది మెచ్చుకునే ఒక వ్యక్తి. ఎందుకంటే ప్రతిపక్షాలను సైతం క్యాంపస్లో కూర్చోబెట్టి మాట్లాడేంత సత్తా ఉన్న ఒక ఎమ్మెల్యే గారు. అలాగే 10 సంవత్సరాల్లో ఎలాంటి అవినీతి కూడా లేని ఒక మచ్చ కూడా లేని ఒక నాయకుడు. ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు నువ్వు వ్యక్తిగతంగా అవడనే సరైన విషయం కాదు. ఇంకొకసారి కనుక మా మాజీ ఎమ్మెల్యే గారిని మీరు ఏ మాట అన్నా కానీ మా యొక్క విద్యార్థి నాయకుల పక్షాన, యూత్ నాయకుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాము. అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు విద్యార్థుల కోసం ఆయన యొక్క సొంత ఖర్చులతోని ఒక నిర్పేద విద్యార్థులకు ఆకలి తీర్చాలని మధ్యాహ్న భోజన పథకం కూడా ఆయన సొంత ఖర్చులతోని పెట్టడం జరిగింది. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ పేద మరియు బడుగు బలహీన వర్గాల నిరుద్యోగుల కోసం ఆయన ఉచితంగా కూడా ఆయన సొంత ఖర్చులతోని శిక్షణ శిబిరాలను దశల వారీగా ఏర్పాటు చేసి ఒక మన యొక్క నియోజకవర్గంలోనే మంచి పేరు తెచ్చుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి. అది మీరు మరుస్తున్నారు. చాలామంది పేద విద్యార్థులు ఈరోజు ఆయన యొక్క శిక్షణలో పాల్గొని శిక్షణలో భాగంగా ఉద్యోగాలు కూడా చేస్తూ ఎక్కడికైనా పోయినా కానీ అరే మేము సతీష్ బాబు వాళ్ళ నియోజకవర్గం నుంచి నచ్చిన మాకు ఈరోజు జాబ్ వచ్చింది, మా యొక్క కుటుంబ కూడా నిలబెట్టుకుంటున్నాము, ఆర్థిక పరంగానైనా సామాజిక పరంగానైనా అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కాబట్టి హుస్నాబాద్ అభివృద్ధి ప్రదాతగా ఆయనకు ఒక పేరు వచ్చింది. కాబట్టి మీరు ఇన్ని పార్టీలు తిరుగుకుంటూ కావాలనుక మీ యొక్క మంత్రి గారి యొక్క మెప్పు కోసం మీరు మాట్లాడు సభకు కాదని మనవి చేస్తున్నాను. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షాలకు మాకు ఏం లబ్ధి చేయలేదు అని ఒక మాట్లాడుతున్నాడు. మీ యొక్క సొంత కుమారుని యొక్క యాక్సిడెంట్ విషయంలో మీరు వెళ్ళి స్వయంగా అప్పుడు సార్ని కలిస్తే ఆయన 6 లక్షల రూపాయల సేవింగ్ ఫండ్ చెక్ కోసం ఆయన మీకు సాయం చేయడం జరిగింది. చేసిన సాయాన్ని కూడా మర్చి కావాలని బురద చల్లాలి, ఏదో మీ మంత్రి యొక్క ఆయన యొక్క నోట్లో నాణాలు మీ పేరని చెప్పడం సబబు కాదు. ఇంకోసారి కనుక మా గౌరవ మాజీ శాసనసభ్యులు గారిని అగౌరవపరిచినా కానీ ఇంకేమైనా అన్నా కానీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుదామని ఇటు ప్రెస్ మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఉడతల సతీష్ కుమార్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్.